జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్తాన్ రష్యా దౌత్యపరమైన సహాయం కోరింది. రష్యా TASS న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రాయబారి జమాలీ రష్యా భారతదేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండటమే కాకుండా పాకిస్తాన్తో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలను ఉపయోగించి 1966లో తాష్కెంట్ చర్చల సమయంలో భారత్ పాకిస్తాన్ సాయుధ సంఘర్షణను ముగించడంలో రష్యా సానుకూల పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో జరిగిన ఫోన్ సంభాషణలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రెండు దేశాలు ఉద్రిక్తతను తగ్గించాలని కోరారు. 1972 షిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ స్ఫూర్తితో మూడో పక్షం మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఒప్పందాలు భారత్ పాకిస్తాన్ మధ్య శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహించడానికి దోహదపడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా లావ్రోవ్తో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకారం దార్ ఇటీవలి ప్రాంతీయ పరిణామాల గురించి లావ్రోవ్కు వివరించారు. లావ్రోవ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించడం ప్రాముఖ్యతను గుర్తు చేశారు. రెండు పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతను నివారించాలని ఆయన సూచించారని విదేశాంగ కార్యాలయం తెలిపింది. మరోవైపు భారత్ దాడి భయంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి దిగుతోంది. ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడంతో సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. కాగా ఈ ఉద్రిక్తతలపై పాకిస్తాన్ క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరినట్లు తెలుస్తోంది. భారత్ చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే 2019లో పుల్వామా దాడి తర్వాత పహల్గాం లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. ఈ దాడి తర్వాత భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు విస్తృత సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించాయి. సాధారణంగా జమ్మూలో రద్దీగా ఉండే ఈ పర్యాటక ప్రాంతం దాడి తర్వాత నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ క్రమంలో పర్యాటకం భారీగా పడిపోయింది. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి.